శుభాకాంక్షలు. ఈరోజు మన సంస్కృతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన విజయదశమి వేడుక జరుపుకుంటున్నాము. దీనిని దసరా అని కూడా పిలుస్తారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. రాక్షస రాజు రావణునిపై శ్రీరాముడు సాధించిన విజయం మరియు మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ మనకు సత్యము, ధర్మము మరియు ధైర్య సాహసాల విలువలను గుర్తు చేస్తుంది. విద్యార్థులారా, మనం ఈ వేడుకను జరుపుకుంటున్నప్పుడు మంచి విలువలను మన జీవితంలోకి ఎలా తీసుకురావచ్చో ఆలోచిద్దాం. మన రోజువారీ కార్యకలాపాలలో, మంచి చదువులలో, స్నేహితులతో, మన పరస్పర చర్యలో లేదా సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ధైర్యం, దయ మరియు నిజాయితీ అభ్యసించే అవకాశం ఉంది. ఎన్నో కష్టాలను ఓర్పుతో, దృఢ సంకల్పంతో ఎదుర్కొన్న శ్రీరాముడిలా మనకి కూడా సమస్యలు ఎప్పుడైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. నిజమైన బలం పోరాడటంలో కాదు, కానీ సరైన దాని కోసం నిలబడటంలో ఉంది. సాంప్రదాయకంగా ఈ విజయదశమి రోజున నైపుణ్యాన్ని నేర్చుకోవడం, ఏదైనా పనిని ప్రారంభించడం లేదా మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం వంటి వాటిని ప్రారంభించడానికి ఇది శుభదినంగా పరిగణించబడుతుంది. నేను మీలో ప్రతి ఒక్కరిని ఈరోజు కొంత సమయం కేటాయించి మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు మరియు మీ విద్య మరియు వ్యక్తిగత ఎదుగుదల కోసం మీరు ఎలా ప్రయత్నించాలి అనే దాని గురించి ఆలోచించమని ప్రోత్సహిస్తున్నాను. ఈ సంతోషకరమైన రోజున మంచితనం, గౌరవం మరియు బాధ్యత యొక్క విలువలను ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు పాటిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. అలా చేయడం ద్వారా మనం మన పాఠశాల, సమాజం మరియు దేశాన్ని మంచి ప్రదేశంగా మార్చుకోవచ్చు. ఈ విజయదశమి మనందరి భయాలను పోగొట్టి బలహీనతలను జయించి సానుకూలతతో మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనందరికీ స్ఫూర్తినిస్తుంది. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. Congratulate and appreciate them by giving them a big round of applause.